స్పందన అంటే ఏంటంటే ఈరోజు రేపు ఢిల్లీలో చాలా ఉత్కంఠభరితమైనటువంటి ఒక సంఘటన జరగబోతుంది. ఏంటంటే మీరు వినే ఉంటారు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పని ఒక జస్ట్ ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్ మీద ఒక మీమ్గా మొదలైనటువంటిది ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పని అమెరికాలో ఉంటున్నటువంటి అభిజిత్ దీప్కే అనేటువంటి ఒక యువకుడు దీన్ని సోషల్ మీడియాలో దీన్ని స్టార్ట్ చేశాడు. ఆయన ఏదైతే కాక్రోచెస్ వీళ్ళు ఈ యువకులంతా ఈ ఆర్టీ కేసులు వేసేవాళ్ళు వీటిలో వచ్చేవాళ్ళు అది ఇదని అంటే దాని మీదే కాక్రోచ్ ఇదని పెట్టాడు. ఆయన పెడితే ఈ కాక్రోచ్ జనతా పార్టీని దాన్ని సోషల్ మీడియాలో నుంచి దాన్ని బ్లాక్ చేసింది ప్రభుత్వం. చేసినా కూడా అది నిజానికి ముందు ఏంటంటే కామెంట్స్గా పరిమితమై ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతుంది అనేటువంటిది వినవస్తుంది. రేపు అభిజిత్ అమెరికా నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వస్తున్నాడు. ఢిల్లీ రావటమే కదా, రావటమే జంతర్ మంతర్ దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటుకి కూడా ఆయన పిలిపించాడు. సో ఇది ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రత్యేకించి ఢిల్లీకే కాదు పరిమితం, దేశ రాజకీయాల్లో కూడా చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం. అంటే ఏంటి, ఇది కేవలం అభిజిత్ దీప్కే రావడం అక్కడ ఏదో హడావుడి చేసేస్తాడా, లేదు నిజంగా ఊహించినటువంటి విధంగా యువతంతా కూడా జంతర్ మంతర్గా తరలి వస్తారా, వచ్చినట్టయితే ఈ అభిజిత్ దీప్కేకి అంత మద్దతు అనేటువంటిది లభిస్తుందా, ఒకవేళ అక్కడికి వెళ్ళినట్లయితే ప్రభుత్వం అతను హుటాహుటిన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా, అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అమెరికా నుంచి నేరుగా వచ్చి కటకటాల్లోకి వెళ్ళిపోతాడు అనేది కూడా ఆయన ప్రత్యర్థులు చెప్తున్నటువంటి మాట. రేపు అదే జరుగుతుందా, ఒక వ్యంగ్య ఉద్యమంలా మొదలైనటువంటి ఈ ప్లాట్ఫాము రేపు దేశ భవిత అంటే యువత దృష్టిని ఆకర్షించి ఒక కొంగొత్త రాజకీయాల్లో ఒక కొంగొత్త శకానికి ఇది నాంది పలకబోతా ఉందా? ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగం, పరీక్షల లీకులు, మార్కుల గందరగోళం, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, వీటన్నిటినే ఫస్ట్ ఎజెండాగా టేకప్ చేశారు. దానికోసం అని చెప్పనే రేపు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టి జంతర్ మంతర్ దగ్గర వీళ్ళ యొక్క నిరసనని తెలియజేయాలని చెప్పని అనుకుంటున్నారు. అయితే వీళ్ళు ఇంతకు ముందు ఏం చేశారంటే కోర్టుకి వెళ్ళి దీన్ని రివోక్ చేయాలి, వాళ్ళ యొక్క దీన్ని సిజేపీకి సంబంధించిన దాన్ని అంటే అర్జెంటుగా దీన్ని విచారించాలి అని చెప్పారంటే కోర్టు ఏం చేసిందంటే ఇంత అర్జెంటుగా ఇది విచారించాల్సినటువంటి కేసు కాదు అని చెప్పని కోర్టు తిరస్కరించింది. సో ఈ పరిస్థితుల్లో అయినా సరే ఆ కార్యక్రమం ఆపేది లేదని ఆయన తన ఎయిర్పోర్ట్ దగ్గరికి జనం వస్తారేమో, మీరు ఎవరూ రావద్దు, అనవసరంగా శాంతియుతంగా ముందు మనం ఈ నిరసన చేద్దాం, మీరందరూ కూడా జంతర్ మంతర్కి రండి అని చెప్పి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటమే మన యొక్క దానికోసం డిమాండ్ చేయటమే మన ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా ఖాతాల మీద మరి ముఖ్యంగా ఎక్స్, ట్విట్టర్ ఈ ఖాతాలన్నిటినీ బ్లాక్ చేసినటువంటి ఢిల్లీ హైకోర్టు దీన్ని రివోక్ చేయాలి మళ్ళీ అని చెప్పనంటే కూడా ఆ అత్యవసర విచారణను కూడా కోర్టు తిరస్కరించినటువంటి నేపథ్యంలో మరి రేపొద్దున ఎంత స్థాయిలో యువత అక్కడికి వస్తుంది, ఇది ఒక ఉద్యమ రూపం దాల్చుతుందా, లేదు అంటే తాత్కాలికమైనటువంటి వ్యవహారంగానే మిగిలిపోతుందా, గవర్నమెంట్ దీన్ని ఎలా కంట్రోల్ చేయాల్సి వస్తుంది, ముఖ్యంగా యూనియన్ గవర్నమెంట్ ఎన్డీఏ అయితే మాత్రం దీన్ని చాలా తీవ్రమైనటువంటి అంశంగానే పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇతన్ని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తారా, లేదు జంతర్ మంతర్ దాకా వస్తాడా, జంతర్ మంతర్ దాకా వస్తే తన ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, అదే కనుక జరిగితే అది దేశవ్యాప్తంగా యువతలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటిదే ఒక ఉత్కంఠ. మరొక జంజీ ఉద్యమం లాంటిది భారతదేశంలో ఆబ్వియస్లీ ఇప్పుడు నేపాల్లో జంజీ ఉద్యమం అనేది వచ్చిన తర్వాత యువతని చాలా దేశాల్లో ప్రభావితం చేస్తుంది. అటు పాకిస్తాన్ లో కూడా ఇదే తరహా ఈ కాక్రోచ్ పార్టీ లాంటిదే వచ్చింది. అలాంటి ఇన్ఫ్లుయెన్స్, అలాంటి ఎఫెక్ట్ మీరు చెప్పేటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే అభిజిత్కు ఎదురయ్యేటువంటి దీన్ని ఆయన అన్నది ఏంటి, నీట్ ఎగ్జామ్స్ మీద గందరగోళం చేస్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా అంత స్థాయిలో కాకపోయినా దగా పడ్డారు, మెగా డిఎస్సి యువతే దగా పడ్డారు. అది యువత అందరికీ కూడా అప్లికబుల్ అయ్యేటువంటి ఇష్యూయే కావాలి. తర్వాత యువతకు సంబంధించి మీరు డిమాండ్ చేస్తున్నట్టుగా వాళ్ళకి నిరుద్యోగ భృతి అని చెప్పన్నారు, అలాంటిది కూడా ఏమీ లేదు. సో వీటన్నిటినీ కూడా ఒక రకంగా ఇన్స్పైర్ చేసేటువంటి విధంగా ఇలాంటి ఉద్యమాలు ఉంటాయి. అలాంటి ఉద్యమాన్ని
ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక సోషల్ మీడియా మీమ్ గా మిగిలిపోకుండా ఒక ఉద్యమ పతాకగా ఆవిర్భవించేటువంటి అవకాశం ఉందనేది చూస్తున్నారు. రేపు పొద్దున అతను అరెస్ట్ అవుతాడు అనేది గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. అది అలా ఉంచినట్టయితే అలాంటి ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు. మొన్న మన షోలో జూపుడు ప్రభాకర్ గారు డైరెక్ట్ గా అన్నారండి, మరో జంజీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో రాబోతుంది. ఈ డిఎస్సి మీ ఒపీనియన్ గురించి చెప్పండి, క్లోజ్ చేద్దాం. సార్, ఇది వాస్తవం కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఇది చాలా ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా అది తెర మీదకి వచ్చింది. ఇప్పుడు దాదాపు 25,000 మంది మెంబర్షిప్ కూడా తీసుకున్నారని వస్తుంది. అది మొత్తానికి ఏదో ఒక గందరగోళాన్ని హడావుడి సృష్టించే అవకాశం ఉందని అనిపిస్తుంది సార్. కానీ ఏది ఏమైనా ప్రజాపక్షాన పోరాటం చేయడం అనేటువంటిది మంచిదే. ఈ దేశంలో కూడా అనేకమైన అంశాలు ఉన్నాయి. అలాంటి అంశాల మీద ప్రజల పక్షాన్ని నిలబడడం అనేటువంటి ఏ పార్టీ అయినా ఎవరైనా సరే. అంటే ఇప్పటి వరకు అయితే ఏ రాజకీయ పార్టీ కూడా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. రేపు ఒకవేళ అభిజిత్ అరెస్ట్ కనుక జరిగినట్లయితే, అది పెద్ద స్థాయిలో జనాలు పోగైనట్లయితే, దాంట్లో మేము సైతం ఉన్నాను, అప్పుడు బహుశా పొలిటికల్ పార్టీస్ మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే మరి మీ పార్టీ నుంచి కూడా ఒక నైతిక మద్దతు మీరు ఇస్తారా అనేటువంటి ప్రశ్న చూద్దాం. దాని సార్ జెండా ఎజెండా అంతా బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి పార్టీలు కూడా అదే ఆలోచన చేస్తాం సార్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది డిఎస్సి మీద జరిగినటువంటి అక్రమాలని ఆల్రెడీ ఉద్యమాలు అనేటువంటిది విద్యార్థులు కొంత ఉద్యమాలు చేస్తా ఉన్నారు సార్. ఒక స్టూడెంట్స్ వింగ్ ఉంది, ఆ వింగ్ ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం కూడా ఉద్యమాలు జరిగినాయి. ఆల్రెడీ ఇంకా కంటిన్యూ అవుతాయి సార్. ఖచ్చితంగా డిఎస్సి మీద దానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఉద్యోగాలు అమ్ముకున్నారో అవన్నీ కూడా బయటికి రావాలి. వాటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద పోరాటం చేస్తుంది. వాస్తవాలు వెలికి తీసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుందని తెలియజేస్తాం. వాస్తవానికి మొన్నే మనం చర్చించాం సార్, సుప్రీంకోర్టులో ఇది మళ్ళీ పిటిషన్ వేశారు, దీన్ని బ్యాన్ చేయాలి కాక్రోచ్ జనతా పార్టీ అంటే. ఎవరైతే కామెంట్ చేశారో ఆయనే అన్నారు లైట్ తీసుకోండి అని చెప్పి మరి మళ్ళీ